దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మరల మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవునికి మహాదేవునికి సమస్త మహిమ కలుగునుగాక. బాగున్నారా ప్రియా దేని బిడ్డరా? మీరు బాగుండాలని మానక మీ నిమిత్తము దైవజనులుగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మంచిది ప్రియా దేని బిడ్డరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును ఈ పూట మనం ధ్యానిద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం చూడగలిగినట్లయితే పాత నిబంధన పుస్తకము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చూడగలిగినట్లయితే ప్రియా దేని బిడ్డరా, పాత నిబంధన పుస్తకము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుందును. ప్రియ దేని బిడ్డరా, చదివినటువంటి లేఖన వాక్యంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు స్పష్టంగా ఒక మాట మాట్లాడుతున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, నేను నీకు తోడై ఉన్నాను అటువంటి మాట దేవుడు మహాదేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిని వస్తున్నటువంటి వారు, దేవుని ఎరిగినటువంటి వారు, విశ్వాసులని పిలువబడుతున్నటువంటి వారు శోధనల మధ్య, శ్రమల మధ్య, కష్టాల మధ్య, కన్నీళ్ళ మధ్య, ఇరుకుల మధ్య, ఇబ్బందుల మధ్య, రకరకాల కష్ట నష్టాల మధ్య, భారభరితమైనటువంటి జీవితాల మధ్య వారి జీవితం కొనసాగుతూ ఉన్నప్పుడు చాలామంది కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు. చేసే ప్రయత్నాలు సఫలము కాక, చేసే ఆలోచనలు సఫలము కాక, అనేక రకాల ప్రయత్నాలు చేసి ఓడిపోయి ఉన్నామని, అపజయము పాలైపోయి ఉన్నామని, చేసే ప్రయత్నాలను కూడా విఫలమవుతున్నాయని, ఈ జీవిస్తున్నటువంటి జీవిత యాత్రలో ఆశించిన దాన్ని పొందుకునలేక చాలామంది కూడా మేలు చేత ఆశించినటువంటి రీతిలో వారికి ఫలము లేక బాధపడుతున్నటువంటి వారు, కృంగినటువంటి వారు, కృషించిపోయినటువంటి వారు చాలామంది కలరు. ప్రియ దేని బిడ్డరా, చాలామంది కూడా ఈ కష్టాల్లో, శోధనలో, వ్యాధులో, ఇరుకులో, ఇబ్బందులో, అవమానంలో, నిందల్లో, అనేక శోధనల మధ్య సతమతం అవుతూ విశ్వాసంలో తొలగిపోయి అవిశ్వాసపు ఘాతకులుగా చాలామంది నేటి దినాల్లో మారిపోతున్నారు. ఈ వీడియో ద్వారా ప్రియ దేవుని సంగమా, ప్రియ దేని బిడ్డరా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు భయపడకు, నేను నీకు తోడే ఉన్నాను అన్నటువంటి మాట దేవుడు తెలియపరుస్తున్నాడు. నిజంగా ప్రియ దేని బిడ్డరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో భక్తులైనటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలు గారు మనకు కనబడుతుంటారు. ప్రియ దేని బిడ్డరా, సింహాల గృహలో ఆయన పడివేసినప్పటికీ, త్రోసివేసినప్పటికీ, సింహాల గృహలోనికి దానియేలు గారిని నెట్టివేసినప్పటికీ, అందులోనికి పాడివేసినప్పటికీ, త్రోసివేసినప్పటికీ, దేవుడు తోడే ఉన్నందున సింహాల గృహలో నుండి కూడా దానియేలు గారు విడిపించుకున్నట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియ దేని బిడ్డరా, అలాగనే దేవుడు తోడే ఉన్నాడు గనక షద్రక్, మెషక్, అబేద్నెగో అనేటువంటి వారిని మండుచున్నటువంటి అగ్నిగుండంలోనికి విసిరివేసిన, పడివేసిన గమనించాలి. ప్రియ దేని బిడ్డరా, దేవుడు వారికి తోడే ఉన్నాడు గనక వారిని విడిపించినట్టుగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. ప్రియ దేని బిడ్డరా, అలాగనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దావీదు గారు కూడా మనకు కనబడుతుంటారు. ప్రియ దేని బిడ్డరా, ఎన్నో శ్రమల మధ్య, శోధనల మధ్య, మరణకరమైనటువంటి భయంకరమైనటువంటి స్థితిగతుల మధ్య కూడా దేవుడు తోడే ఉన్నటువంటి కారణాన విడిపించినట్లుగా, సమాధానమును, శాంతిని దయచేయనట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం చూస్తాం. ప్రియ దేని బిడ్డరా, అలాగనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భక్తులైనటువంటి వారు యేసేపు గారు కూడా కనబడుతున్నారు. యేసేపు గారు కూడా ఎన్నో శ్రమల మధ్య, బాధల మధ్య, అవమానాల మధ్య, నిందల మధ్య, చెరసాల మధ్య ఉన్నప్పటికీ కూడా దేవుడు తోడే ఉన్నాడు కనుక ఆ సమస్య నుంచి విడిపించినట్లుగా, విడిపించబడి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకుని వచ్చినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం చూడగలుగుతాం. ప్రియ దేని బిడ్డరా, ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఎవరివైనా కానీ గమనించు. దేవుని వెంబడిస్తున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు నీకున్నటువంటి శ్రమలు బట్టి, బాధలు బట్టి, కష్టాలను బట్టి, కన్నీళ్ళను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, అవమానాలను బట్టి, భారభరితమైనటువంటి జీవితాలు కూడా నీ జీవితము సాగుతున్నటువంటి ఈ రోజుల్లో, ఇదిగో ఈ సమయాల్లో ఆ కష్టకరమైనటువంటి ఆ ఇబ్బందికరమైనటువంటి ఆ స్థితిగతుల మధ్య ఇదిగో కృంగిపోయి, కృషించిపోయి, నా జీవితము, నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయింది,
నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏది చేసినా సఫలం కావట్లేదే, ప్రయత్నాలు సఫలం కావట్లేదే, ఆలోచనలు సఫలం కావట్లేదే, కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదే, ఏ ప్రయత్నము చేసినా కూడా ఆ ప్రయత్నాలు నాకు జయము లేదని కృంగి కృషించిపోయి బలహీనపరచబడి, నాకు మంచి రోజు రావు, సమాధానము రాదు, శాంతి రాదు, ఆరోగ్యం రాదు, దీవెన లేదు, ఆశీర్వాదం లేదని కృంగి కృషించిపోయి ఎన్నో రోజులు, ఎన్నో దినాలు, ఎన్నో గడియలు, ఎన్నో గంటలు బాధపడుతున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలు గమనించాలా, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి గమనించు నా ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసంలో నువ్వు ఇంకా బలవంతుడవై, ప్రార్థనలో ఇంకా బలవంతుడవై, దేవుని సన్నిధిలో ఇంకా సరి సంబంధం కలిగి నీ భక్తి జీవితాన్ని పెంపొందించుకొని దేవుని వైపు చూస్తే, దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నేను నీకు తోడే ఉన్నాను. ఆ శోధనల మధ్య, ఆ నిందల మధ్య, అవమానాల మధ్య నిన్ను విడిపించడానికి నేను సామర్థ్యం గల దేవుడని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రార్థనలో, విశ్వాసంలో, దైవిక సంబంధమైనటువంటి కార్యాలు కూడా నువ్వు ఆసక్తి కలిగి ప్రభుకి దగ్గరగా ఉంటే, ఎదుగో ఆనాడు దానియేలుని విడిపించిన దేవుడు, షద్రక్ మెషక్ అబేద్నెగో అని వారిని విడిపించిన దేవుడు, యోసేపుని విడిపించిన దేవుడు, దావీదును శ్రమల నుంచి విడిపించినటువంటి దేవుడు, ఈ వీడియో ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను కూడా విడిపిస్తున్న దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి భయపడవాకు, కృంగిపోవాకు, దిగులు పడవాకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెబుతున్నాడు కనుక బహుధైర్యం తెచ్చుకొని నువ్వు దేవుని యందు బలవంతుడే ఉండాలని చెప్పి దేవుని సేవకుడిగా మిక్కిలి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.